హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. మనం నవ్వితే ఏం బాధలున్నాయి దీనికి అని అంటారు. ఏడిస్తేనేమో నాటకాలేస్తుంది అని అంటారు. మౌనంగా ఉంటేనేమో ఏదో తప్పు చేసింది కాబట్టి అందుకే సైలెంట్‌గా ఉంది అని అంటారు. మాట్లాడితేనేమో పొగరుబట్టి మాట్లాడుతుంది అని అంటారు. మాట్లాడితే చెడ్డవాడు అంటారు. మాట్లాడపోతేనేమో అహంకారం అని అంటారు. ఏది చేసినా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అనేవాళ్ళు ఎలాగైనా అంటూనే ఉంటారు కాబట్టి మనకు నచ్చినట్టు మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎదుటి వాళ్ళ గురించి మనం ఆలోచించుకుంటూ పోతే మనం ఎప్పుడు కూడా మన గమ్యాన్ని చేరుకోలేము. సో, ఎవరి కర్మకి వాడినే వదిలేద్దాము. నేనైతే అలానే వదిలేసాను కూడా. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వదిలేసుకుంటూ వస్తున్నాను. ఫైనల్‌గా వచ్చేసి ఈరోజు మార్నింగ్ కుకింగ్ చేసేటప్పుడు కిచెన్‌లో స్వీట్ కార్న్ అయితే కనిపెట్టినియి. మొన్న తీసుకొచ్చినప్పుడు కొంచెం బాయిల్ చేసేసుకొని తినేసారు. ఇప్పుడు కొంచెం ఉన్నాయి. ఇవి కూడా వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి నేను మార్నింగ్ కుకింగ్ అయిపోయిన తర్వాత మొత్తం కూడా ఒలిచేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ముందుగా హాట్ వాటర్‌లో స్వీట్ కార్న్ వేసి, కొద్దిగా సాల్ట్ వేసేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్‌ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్, టమాటా, ఒక పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర, ఒక లెమన్ తీసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న కార్న్‌ని ఒక బౌల్‌లో వేసుకోవాలి. ముందుగా బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నా. లేని వాళ్ళు సాల్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం మిర్చి పౌడర్, కొద్దిగా చాట్ మసాలా ఉంటే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుందనమాట. ఇంకొచ్చేసి టమాటా అండ్ కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి. నేనైతే పచ్చిమిర్చి కారంగా ఉంటాయని చెప్పేసి హాఫే కట్ చేసుకున్నాను. అది కూడా సన్నగా కట్ చేసుకున్నాను. పిల్లలు తింటారు కదా! అందుకని చెప్పేసి. ఇంక మొత్తం కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒక లెమన్ తీసుకొని కట్ చేసుకొని హాఫ్ సైజు లెమన్ జ్యూస్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ టమాటా వేసుకున్నాం కాబట్టి లెమను ఎక్కువ వేసుకుంటే మరీ పుల్లగా అయిపోతుంది. ఇలా మిక్స్ చేసేసుకొని ఈవినింగ్ టైంలో పిల్లలతో పాటు తింటే చాలా బావుంటుంది. హెల్తీ అండ్ ఈజీ రెసిపీ అనమాట. రెసిపీ నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.